పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ కేతన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు మరో 4 నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక సమస్యల పలువురు ఎమ్మెల్యే ఎంపీ దృష్టి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కమిషనర్ మురళీ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కేతన్పల్లిలో వివేక్ వెంకట స్వామికి ఎక్కువ ఓట్లు పడడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ పనిచేసిన నాయకులు బాల్కా సుమన్ పైన వ్యతిరేక చూపడం ఒక కారణం అయితే అక్కడ నిర్మిస్తున్న కేతన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది మేజర్ ఇష్యూగా ఉంది. ఇక్కడ వంశీకృష్ణ గారు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకనంటే కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న రామకృష్ణపూర్లో ఉన్న 18 వార్డుల ప్రజలు మధ్యలో కేతన్పల్లి రైల్వే ట్రాకు అక్కడ ఉంటుంది. అది ఎప్పుడు గేటు పడుతుంది, ఒకసారి గేటు పడితే 10 రైళ్లు పోయేదాకా తీయరు, 2 గంటలు 3 గంటలు ఇచ్చిపోయే పరిస్థితి. ఎలక్షన్ సంఘటనలో కూడా అక్కడ చాలామంది యువకులు కొట్లాడారు. ఈ యొక్క ఫ్లైఓవర్ సమస్య ఉంది, బాల్కా సుమన్ నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, అంతకుముందు ఎంపీగా ఉన్నావు, మరి ఎందుకు నిధులు కేటాయించి యొక్క ఫ్లైఓవర్ సమస్య తీర్చలేదు, నువ్వు అడిగిన వాళ్ళను రైళ్లతో గుద్దిస్తానో, మరి ట్రైన్ల వల్ల చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి అని అక్కడ యువకులు చనిపోయిన సంఘటనను గుర్తు చేస్తూ బాల్కా సుమన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడి బాల్కా సుమన్ పైన పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగా బాల్కా సుమన్ ఓడిపోవడానికి కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ యొక్క ఫ్లైఓవర్ సమస్య అనేది మేజర్ ఇష్యూగా ఉంది. ఇప్పుడు గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఉండే నిధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కూడా ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీకి ప్రతిసారి వచ్చినప్పుడు డిఈఓలను అక్కడ ఉన్న మున్సిపల్ వాళ్ళందరినీ స్థానిక చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ను వెంబడి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు పెట్టుకొని ఆ యొక్క బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినప్పటికీ కూడా ఏడేసిన గొంగడి అక్కడే వేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ తప్పిదం ఎవరిది అని కాంట్రాక్టర్ నిలదీస్తే బిల్లులు రావట్లేదు అంటున్నారు. వివేక్ వెంకట స్వామి కలెక్టర్ నుంచి బిల్లులు ఇస్తున్నప్పుడు పనులు అవుతలే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న సంఘటనలు మనం చూసాం. ఏది ఏమైనా కూడా కేతన్పల్లి పట్టణ ప్రజలను మోసం చేయొద్దు. కేతన్పల్లి ప్రజలు ఆ యొక్క ఫ్లవర్ విషయంలోనే ఎక్కువ ఓట్లు వేసారు కాబట్టి త్వరితగతిన ఈ ఎండాకాలంలో 4 నెలలు అంటున్నారు, అంటే జనవరి, ఫిబ్రవరి కన్నా కనీసం వచ్చే వర్షాకాలం లోపు, మే లోపైన ఆ బ్రిడ్జి పనులను ప్రారంభించి అందరూ ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్ళే విధంగా ఆ యొక్క ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎంపీ టర్మ్ అయిపోయే ముందు వివేక్ వెంకట స్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడే ఆ యొక్క దానికి సంబంధించి నిధులు కేటాయించి ఆ యొక్క ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించండు, కేంద్రంతో మాట్లాడి. ఆ ఘనత వివేక్ వెంకట స్వామికే ఉంది. ఇప్పుడు మళ్ళీ బాల్కా సుమన్ 80% పూర్తి చేయించండు, ఇంకో 20% పెండింగ్. ఆ 20% పూర్తి చేయించి మళ్ళీ వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా ఆ ఫ్లైఓవర్ ప్రారంభిస్తే ప్రజలందరికీ చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా దీనిపైన త్వరితగతిన పూర్తి కాకపోతే ప్రజలు తీవ్రంగా విరుచుకుపడి అమ్మనా బూతులు తిట్టే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.